మరి కార్పొరేట్ కంపెనీని అది కూడా. కానీ ఎట్ట గెలిచేసారు వీళ్ళు ఎంత భారీగా అంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ కళ్ళల్లో నుంచి చూస్తే వాళ్ళ అద్దాల్లో నుంచి. రాజకీయం డిఫరెంట్. రాజకీయానికి వాస్తవంగా ఇదివరకు గ్రౌండ్ లెవెల్ నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ ముఖ్యంగా ఉండేది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 3 రకాల సిస్టమ్ ఉండేది. ఒకటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్, పార్టీ పిసిసి ఫీడ్బ్యాక్, టీడీపీకి టీడీపీ ఫీడ్బ్యాక్, పాలిట్ బ్యూరో ఫీడ్బ్యాక్. మూడవది సొంతగా వీళ్ళు వివిధ జిల్లాల నాయకులతో మాట్లాడి సదరు అధ్యక్షులు కనిపెట్టేటటువంటి అంశం, దాన్ని క్రాస్ చెక్ చేసుకునే అంశం. ఇక్కడ 4 లేయర్ల పని జరిగేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పట్లో నిజాయితీ కలిగిన నాయకులు ఈ దఫా నేను గెలవడం కష్టమేనండి, ఎవరన్నా చూడండి, లేకపోతే లేదా అవతలోడు గెలిచేస్తాడు అని కూడా చెప్పేసేవాళ్ళు మొహమాటం లేకుండా. కానీ ఈ 2 అంశాలు సార్ ప్రధానంగా, ఒకటి ఎంప్లాయీస్, 2 సోషల్ ఇంజనీరింగ్. అంటే ఎంప్లాయీస్ ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం, పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ మీద డిపెండ్ అయిపోవడం, ఇది కూడా కార్పొరేట్ వ్యవస్థ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏనా? అది తీసుకునే రాంగ్ స్టెప్ వేశారు అనుకోవాలా జగన్? అది జగన్ చేసిన తప్పే తప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనుకోను నేను. ఎందుకంటే ఎంప్లాయీస్కి సంబంధించి జగన్ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి 27% మధ్యంతర భృతి ఇచ్చాడు ఫస్ట్. చంద్రబాబు టైంలో 42% వచ్చింది మధ్య, ఏది డైరెక్ట్, ఏది పిఆర్సి. అది ఆయన తెలివితేటలు ఆ రోజుల్లో ఏంటంటే మన జేబులో డబ్బులు కాదు, అప్పుడు రెవెన్యూలో ఎంత ఉంటే అంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి